సిపిఐతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసం కంటే జగన్ ఎక్కువ తప్పులు చేస్తున్నాడని నారాయణ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. పాస్బుక్లో జగన్ ఫోటోలెందుకు, ఆయన శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు. బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందని, అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారన్నారు నారాయణ. చాలా అందంగా ఇప్పుడు బతుకోవడం సమాధి కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. బొమ్మలు చూపిస్తారు. మస్తుగా సర్వేగాలు వేశాడు. భూ హక్కు అనేటువంటి పత్రం ఒకటి విడుదల చేశాడు. పాస్బుక్లు ఇచ్చాడు. మనకి పాస్బుక్లు ఉంటాయి, ల్యాండ్ పాస్బుక్లు. అనాదిగా పాస్బుక్లు ఉన్నాయి. దానికంటే అక్కడ హక్కులు ఉంటాయి. బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, క్రాప్ లోన్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఇచ్చిన పాస్బుక్లో ఆయన బొమ్మ ఉంటుంది చాలా అందంగా. పాస్బుక్లో బొమ్మ అనేది ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు కదా, టెంపరీ ముఖ్యమంత్రి కదా. కానీ ఈ బొమ్మ వేసుకున్నాడు. మంచిగా బండలు రాయించుకున్నాడు, జగనన్న భూరక్షణ పథకం అని. ఒక్కొక్క చేరు వరుసగా సర్వేదారులాగా వేసేసాడు. ఈయన దాన్ని బట్టి జీవితాంతం ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడనుకుంటున్నాడు, బ్రహ్మలో ఉన్నాడు. లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఆ జగన్ పీకేశాడు. ఎవరి డబ్బులు గవర్నమెంట్ డబ్బులే కదా, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దానిలో అన్నీ తప్పులే. ఈ కేసీఆర్ ఏవైతే దండం చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పులు కానీ ఏమించిన తప్పులు చేశాడు. భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశలు ఉన్నాయన్నారు. హైదరాబాద్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వంపై హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని కూడా చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు ఉంటుందో అనడం సరికాదన్నారు. తెలంగాణ ఆర్థిక ముఖచిత్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు భూమి సమస్య ఉంది, ధరణి పోర్టల్ సమస్య ఉంది. ఇది జటిలమైన సమస్య. దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకున్న అనుభవాలు లెవెన్ కాదు, కానీ ఈ రెవెన్యూ నిపుణులతో ఆల్ పార్టీస్ ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి, భూమి సమస్య అనేది నైజాం కాలం నుంచి ముడిపడ్డ సమస్య. 90 ఏళ్ల కింద భూ సర్వే జరిగింది, ఇప్పటిదాకా జరగలే. కాబట్టి దాన్ని కొంచెం ఆచితూచి అడిగేయాలి. కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇక కొత్త ప్రభుత్వం పైన కొండంత ఆశలు ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయాలి, విఫలమై. అసెంబ్లీలో మాట్లాడి తీరు చూస్తే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరిది హాంభావపూరితంగా కనపడుతుంది. ఏంటంటే ఎన్ని రోజులు ఉంటాయి ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడితే అది ఒక రకంగా చెప్పాలంటే అహంభావానికి అర్థం పడుతుంది. గతంలో కూడా అహంభావంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఇవాళ కూడా అట్లాంటి ఆలోచన మానుకుంటే మంచిది. రెండోది ఏదో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ప్రతిపక్షం. ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు ప్రతింపజేయాలి, నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. నిర్మాణాత్మక పాత్ర అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలియపరుస్తూ వాటి పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలి. దానికి బదులుగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, లేకుంటే విమర్శలు, ప్రతి విమర్శలు, ఇలాంటి వాటి వల్ల కాలం వెలుగుచ్చడం తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకనే ఇవాళ కొత్త ప్రభుత్వం కూడా వీలైనంత వరకు ఇచ్చిన హామీల అమలుతో పాటు పెండింగ్ ఉన్న సమస్యలు అనేక